సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు స్టార్టింగ్‌లో రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమాలు చేసేవారు. 'మాయలోడు', 'పండుగ', 'కొబ్బరి బొండం' అనే సినిమాలు అలా చేశారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమాలు ఆపేసి అటువైపు జగపతి బాబు గారితో లేకుంటే శ్రీకాంత్ గారితో వీళ్ళతో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. కొన్ని సందర్భాల్లో ఆయనే హీరోగా చేశారు. ఆలీ గారిని హీరోగా పెట్టి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమాలు ఎందుకు ఆపేశారా అని ఒక చర్చ కూడా జరగడం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది అప్పుడు, మరి ఎందుకు ఆపేశారు, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే మనీషా ఫిలిమ్స్ ప్రారంభం 'కొబ్బరి బొండం' సినిమాతో మొదలైంది. అది ఆయనకు ఒక విచిత్రమైన గెటప్, జాకెట్ వేసి నడిపారు. ఆ సినిమా బాగానే ఆడింది. తర్వాత సినిమాకి స్క్రిప్ట్ రాసుకున్నాడు ఆయన, 'మాయలోడు' సినిమాకి. స్క్రిప్ట్ రెడీ చేసుకున్న తర్వాత డైరెక్టర్ ఎవరైతే బాగుంటుంది అని ఈయన సలహా కూడా తీసుకోవడానికి వచ్చారని రాజేంద్ర ప్రసాద్ గారు క్లెయిమ్ చేసుకున్నాడు నిన్న ఈవెంట్లో. ఏది ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే ఫంక్షన్లో అయితే ఆయన కొంచెం అతిగా మాట్లాడి వివాదాస్పదుడయ్యాడు. అదే ఈవెంట్లో ఆయన చేసిన ప్రసంగంలో ఆ 'మాయలోడు' స్క్రిప్ట్ పట్టుకొచ్చి డైరెక్టర్ అయితే ఎవరిని పెట్టుకుంటే బాగుంటుందో ఒక అడ్వైజ్ ఇవ్వమని అడిగారని, తనే నువ్వే డైరెక్ట్ చేసేయని చెప్పినట్టుగాను, దానికి కట్టుబడి తనే డైరెక్ట్ చేసి అలా డైరెక్టర్గా మారాడు ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్టర్ కావడానికి నేనే కారణము అనేది ఆయన క్లెయిమ్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేశాడు మన ఈవెంట్లో. అలాగే దాన్ని కాంట్రడక్ట్ చేయదలుచుకోలేదు ఆయన, ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఆయన కూడా కాంట్రడక్ట్ చేయదలుచుకోలేదు. ఆయన కూడా అదే ధోరణిలో మాట్లాడాడు. కొంచెం ఆ లైన్ వచ్చేలాగా ఆయన కూడా మేనేజ్ చేసి ప్రసంగం ముగించాడు. ఈవెంట్ ఆయనది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, నిజంగానే ఆ రోజుల్లో ఈ 'కొబ్బరి బొండం', 'మాయలోడు' నడుస్తున్నటువంటి టైంలో రాజేంద్ర ప్రసాద్ ఇది నాకు రామారావు గారికి విజయ బ్యానర్ అలాగో నాకు ఈ మనీషా బ్యానర్ అలాగా అని లాంటి ప్రకటనలు ఇచ్చాడు ఆయన. ఇచ్చిన తర్వాత ఈ సినిమాలో ఆగిపోయింది. ఈ సినిమాతో వాళ్ళ బంధం ఆగిపోయింది. అంటే ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్టర్గా మారి ఒకే సినిమా మాత్రమే చేశాడు ఈయనతో. అక్కడి నుంచి వేరే హీరోలతో కొనసాగారు వాళ్ళు. ఎందుకు రాజేంద్ర ప్రసాద్తో కొనసాగలేదు అన్న దగ్గర ఆ టైంలో ఒక వార్త బయట ప్రచారంలో ఉండేది. ఆ వార్త ఏంటంటే, దానిలో కొంత వాస్తవం ఉంది అని బలంగా నమ్మేవాళ్ళు ఉన్నారు. అంటే ఆ రోజుల్లో ఆ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నటువంటి హీరోయిన్తో చిన్న కాస్టింగ్ కౌచ్ లాంటి ప్రపోజల్ ఏదో రాజేంద్ర ప్రసాద్ నుంచి వచ్చిందని, దాన్ని ఆవిడ దాకా వెళ్లకుండానే ప్రొడ్యూసర్ స్థాయిలో అచ్చిరెడ్డి గారు, అలాగే డైరెక్టర్ స్థాయిలో ఎస్వి కృష్ణారెడ్డి గారు అడ్డుకుని, వద్దులేండి దాని గురించి మాట్లాడొద్దు అని చెప్పి ఆపేసి నడిపారని, ఆ సందర్భంగా ఆయన ఒక పాట చెయ్యను అని అడ్డం తిరిగితే ఆ పాట బాబు మోహన్తో అప్పటికప్పుడు పిలిపించి చేయించారని, 'చినుకు చినుకు అందెలతో' అనే పాట చేయించారని, అందువలన బాబు మోహన్ ఆ పాటలోకి వచ్చాడు. కానీ అది యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ చేయాల్సినటువంటి పాట అని కూడా ఒక అభిప్రాయం జనాల్లో ప్రచారంలో ఉండేది ఆ రోజుల్లో. ఈ విమర్శ అయితే ఉండేది రాజేంద్ర ప్రసాద్ మీద. ఆయన కొంచెం ఓవర్ బిహేవియర్లో వెళ్ళటం వలన ఆ తర్వాత వీళ్ళ జర్నీ కొనసాగలేదు. ఆ బ్యానర్లో మనీషా నుంచి ఆ సినిమాతో ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశాడు దాదాపుగా. ఆ ఫుల్ స్టాప్ పెట్టడానికి రీజన్ ఇది అనేది ఎస్టాబ్లిష్ చేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ప్రొడ్యూసర్లు ఆ సర్కిల్లో నుంచి బయటకు వచ్చినటువంటి కథనమే. ఇది అధికారికంగా ఇలాంటివి ఎలాగూ ప్రకటించరు, గాసిప్ రూపంలోనే నడుస్తాయి. మేబీ దానిలో వాస్తవాలు బలంగా ఉన్నాయని నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఆ రోజున అంటే ఈయన జర్నీ మనీషాతో ఆగిపోవడానికి ఒక కారణం అయితే అది. ఆ తర్వాత వాళ్ళు కృష్ణ గారితో వీళ్ళందరితోనూ సినిమాలు చేశారు. ఆయన ప్రయాణం, ఆయనే హీరోగా ఉగాది తర్వాత అభిషేకం సినిమాలు చేశాడు కృష్ణారెడ్డి గారు. నిజానికి వీళ్ళది చాలా పాత జర్నీ. తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాడు ఈయన. వచ్చి పగడాల పడవ అనే హర్నాథ్ గారి సినిమా దగ్గర నుంచి వీళ్ళ జర్నీ ఉంది సినిమా పరిశ్రమలో. ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా రకరకాల ప్రయోగాలు చేశాడు. వెళ్ళి అక్కడ పని నేర్చుకోవడానికి ట్రై చేశాడు. కిరాతకుడు అనేటువంటి చిరంజీవి గారి సినిమాలో ఆయన తెర మీద ఒక విచిత్రమైనటువంటి పాత్ర కూడా పోషించాడు ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఆ సినిమాలో ఒక విచిత్రమైన క్యారెక్టర్ ఉంటుంది. కోదండరామిరెడ్డి గారు డైరెక్టర్ ఆ సినిమాకి. ఆ క్యారెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డితో చేయించాడు ఆయన. కాబట్టి అలా ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఉంది ఆ కెరియర్లో. ఆయన డైరెక్టర్ కావాలి అనేటువంటి కోరికతోనే ఆ స్క్రిప్ట్ చేసుకొని ఉండొచ్చు.
కానీ ఒక సలహా తీసుకుని ఉండొచ్చు, నువ్వే చేసేయచ్చు కదా అని ఉండొచ్చు. అలా మనీషా ఫిలిమ్స్తో అప్పుడు ముగిసినటువంటి ప్రయాణం మళ్ళీ మొన్నటి బర్త్డే ఈవెంట్లో ఆయన్ని పిలిచి రసాభాసగా మారింది అది. అప్పుడు వదిలేసిన చెయ్యి అలా వదిలేసినట్టు వదిలేసి ఉంటే మొన్న ఆ ఇన్సిడెంట్ జరిగి ఉండేది కాకపోవచ్చు. కానీ వాళ్ళు అలా వదిలేయకుండా మర్యాదపూర్వకంగా వాళ్ళ ప్రయాణం ప్రారంభ దినాలని మనసులో పెట్టుకుని ఆయన్ని ఇన్వైట్ చేస్తే అదేమో ఇలా గందరగోళంగా మారి ఒక డిస్ప్యూటెడ్ వ్యవహారంగా మారిపోయింది. అది నిజానికి ఆ బర్త్డే ఈవెంట్ అది అలా మారిపోవడం అనేది కొంచెం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి ఉంటుంది. వాళ్ళు కూడా బయటకు అధికారికంగా ఏవి స్పందించడం లేదు. మొన్న ఈవెంట్ దాని బ్యాక్డ్రాప్లో జరుగుతున్నటువంటి అనేక మంది ఓపెన్గానే రాజేంద్ర ప్రసాద్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఆ చేస్తున్న క్రమంలో ఈ పాత విషయాలన్నీ కూడా తవ్వి మాట్లాడుకోవడం జరుగుతుంది. అలా అనవసరంగా ఆ ఈవెంట్లో ఆయన టంగ్ స్లిప్ అయి మళ్ళీ ఒకసారి ప్రజల మెమరీస్లో ఉన్నటువంటి పాత విషయాలన్నీ రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి ఆయనే కల్పించుకున్నాడు. ఇది విషాదం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.